ఓ కర్ణ, నీ దగ్గర ఉన్నటువంటి రెండు వస్తువులు అమృతమయములు, అమృతముతో తడిసి ఉన్నాయి. అందుకని అవి ఉన్నంత కాలము ఈ కవచమున్నదే ఇది అమృతమయం. నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంత కాలం మూడు లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్నమాట నిజమైతే, ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు, అర్జునుడు ఎలా ఓడించాడు అంటే ఓడించగలరు, సంపలు అంటే అవి ఉంటే కర్ణుడు ఏం చేయొచ్చు, ఎన్ని మాటలైనా ఓడిపోయి బతకచ్చు. అవి పోతే ఏమవచ్చు, ఒక్కసారి చచ్చిపోయి గొడవలు తీర్చేసుకోవచ్చు. అది తేడా. ఆయన కోరిక ఏమిటి, అర్జునుడిని చంపాలి. అర్జునుడి చేతిలో చచ్చిపోకుండా ఓడిపోయి పారిపోయి బతికేస్తే ఏమిటి ఆయనకి, ఎన్ని మాటలలా. కాబట్టి మూడు లోకములలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు అంతవరకే తప్ప నిన్ను యుద్ధంలో ఓడించలేరన్నమాట మాత్రము అన్వయము కాదు.